తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. జయం లాంటి కల్ట్ విజయం తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సినిమాలు వచ్చినా ఏ సినిమాకు రానంత హైప్ రానాతో చేసిన లేటెస్ట్ మూవీ నేనే రాజు నేనే మంత్రితో వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన 2 సినిమాలతో భారీ పోటీని ఎదుర్కొన్న అబ్బురపరిచే ఓపెనింగ్స్ తో దుమ్ము దులిపేసింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో కానీ రెగ్యులర్ మార్నింగ్ షోల నుంచి ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన సినిమాలను డామినేట్ చేయగా ఈవినింగ్ షోలకు కొద్దిగా తగ్గినా మొత్తం మీద తొలి రోజుకు గాను ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. రానా కెరీర్ లో సోలో హీరోగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న సినిమాగా ఈ సినిమా సరికొత్త రికార్డును నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సినిమా ఓవరాల్ గా బాగుందని టాక్ వస్తున్నా సినిమా స్లోగా ఉందనే నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతుండటం కొద్దిగా మైనస్ పాయింట్ అయినా రానా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని రానా తన భుజాలపై మోసి గట్టెక్కించాడని చెబుతున్నారు. తేజ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 5.5 కోట్ల వరకు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అఫీషియల్ లెక్కలు ఎలా ఉన్నాయో తెలియాలంటే కొన్ని గంటల వరకు ఆగాల్సింది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.